ఈరోజు మహాభారతంలోని 50వ అధ్యాయం. మద్రసకి రాజైన శల్య నకుల సహదేవుడు తల్లైన మాధురి సోదరుడు. శల్య పాండవులు ఉపల్వా నగరంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు అని వింటారు. శల్య ఆయన పెద్ద సైన్యంతో కలిసి పాండవులు ఉండే నగరానికి ఆయన ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఆయన సైన్యం ఎంత పెద్దదంటే వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో వాళ్ళ సైన్యం దగ్గరగా 15 మైళ్ళు వరకు వ్యాపించేది. శల్య ఆయన సైన్యంతో వస్తున్నారు అనే వార్త దుర్యోధనుడికి తెలుస్తుంది. శల్యాన్ని యుద్ధంలో ఆయన వైపు వచ్చేలాగా ఒప్పించాలి అని దుర్యోధనుడు అనుకుంటాడు. దుర్యోధనుడు ఆయన అధికారులతో చెప్పి శల్య మరియు ఆయన గొప్ప సైన్యానికి విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందించమని చెప్తాడు. దుర్యోధనుడు చెప్పినట్టుగానే ఆయన అధికారులు శల్య మరియు ఆయన సైన్యం వచ్చే దారిలో విశ్రాంతి భవనాలని అందంగా అలంకరిస్తారు. అలాగే శల్య మరియు ఆయన సైన్యానికి అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తారు. ఆ ఆతిథ్యం మరియు చేస్తున్న మర్యాదలు అన్ని చూసి శల్య చాలా సంతోషపడతాడు. నా మేనల్లుడైన యుధిష్ఠిరుడు ఎంత బాగా అన్ని చూసుకున్నాడు అని అనుకుంటాడు. ఆ ఆతిథ్యానికి చాలా సంతోషించి ఒక రోజు అక్కడే వేచి ఉన్న పరిచారకుల్ని పిలిచి ఇలాగా అంటారు: మీ అందరికీ నేను బహుమతిని ఇవ్వాలి. మీరు నన్ను మరియు నా సైనికులను చాలా ప్రేమగా చూసుకున్నారు. కుంతీదేవి కొడుకు నాకు ఇది చేయడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పండి. ఆయన ఏమన్నారో తిరిగి వచ్చి నాకు చెప్పండి. ఆ పని వాళ్ళు దుర్యోధనుడు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తారు. దుర్యోధనుడు ఆయన సమయం అంతా అక్కడే శల్య మరియు ఆయన సైనికులు గమనించకుండా తిరుగుతూ ఉంటారు. శల్య ముందుకు వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని అనుకొని శల్య దగ్గరికి వెళ్లి దుర్యోధనుడు ఇలాగా అంటారు: కౌరవుల ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. అప్పటి వరకు యుధిష్ఠిరుడే ఇదంతా చేశాడు అని అనుకున్న శల్య ఆ మాట విన్నాక ఆశ్చర్యపోతాడు. ఆయన పాండవుల వైపు ఉంటారు అని తెలిసి కూడా రాజచితమైన ఆతిథ్యాన్ని అందించినందుకు దుర్యోధనుడు చేసిన పనికి మనస్ఫూర్తిగా సంతోషిస్తాడు. శల్య ఇలాగా అంటారు: నువ్వు ఎంత గొప్పవాడివి మరియు దయగలవాడివి, నేను నీకు తిరిగేమి చెల్లించగలను. దుర్యోధనుడు ఇలాగా అంటారు: మీరు మరియు మీ సైన్యం నా వైపు పోరాడాలి. నేను మిమ్మల్ని అడిగే బహుమానం అదే. శల్య ఆ మాటలకి చలించిపోతాడు. దుర్యోధనుడు ఇలాగా అంటారు: మీరు మా ఇద్దరికి ఒక్కటే. పాండవులు మీకు ఎలాగో నేను కూడా అంతే. మీరు దీనికి అంగీకరించాలి. శల్య ఇలాగా అంటారు: సరే, అలాగే కానివ్వు. శల్య దుర్యోధనుడు అద్భుతమైన సత్కారానికి పొంగిపోయి పాండవులను విడిచిపెట్టాడు. ఎవరైతే ఆయన ప్రేమ మరియు గౌరవానికి అర్హులు దుర్యోధనుడు వైపు పోరాడతాను అని మాటిచ్చాడు. దీన్ని బట్టి రాజుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తే ఎలాంటి ప్రమాదాలు రావచ్చో తెలుస్తుంది. యుధిష్ఠిరుని కలవకుండా వెళ్ళిపోవడం సరైనది కాదు అని దుర్యోధనుడితో శల్య ఇలాగా అంటారు: దుర్యోధన, నన్ను నమ్ము. నేను నీకు మాటిచ్చాను. నేను యుధిష్ఠిరుని కలిసి రావాలి. ఏం జరిగిందో ఆయనకు ఒక మాట చెప్పాలి. దుర్యోధనుడు ఇలాగా అంటారు: సరే, వెళ్ళి తొందరగా తిరిగి రండి. నాకు మాట ఇచ్చారు అన్న విషయాన్ని మర్చిపోకండి. శల్య ఇలాగా అంటారు: నీకు శుభం కలుగు గాక. ఇంకా నీ భవనానికి తిరిగి వెళ్ళు. నేను నిన్నేమి మోసం చెయ్యనులే. ఆ మాటలు చెప్పి శల్య ఉపల్వాకి వెళ్తారు. పాండవులు శల్యాన్ని ఆనందోత్సవంతో ఆహ్వానిస్తారు. నకుల సహదేవులు వాళ్ళ మావయ్యని చూసి చాలా సంతోషిస్తారు. పాండవులు వాళ్ళు పడిన కష్టం గురించి అంతా చెప్తారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటా ఉండంగా యుద్ధం గురించి సంభాషణ వస్తుంది. శల్య దుర్యోధనుడికి ఇచ్చిన మాట గురించి చెప్తారు. యుధిష్ఠిరుడు ఆ మాటలకి నేను శల్య సహాయాన్ని తేలికగా తీసుకొని తప్పు చేశాను అని అనుకుంటాడు. యుధిష్ఠిరుడు ఆయన బాధని దిగమింగుకొని శల్యతో ఇలాగా అంటారు: దుర్యోధనుడికి ఇచ్చిన మాటకి మీరు కట్టుబడి ఉంటారు. యుద్ధంలో మీరు వాసుదేవుడికి సమానంగా ఉంటారు. యుద్ధ భూమిలో అర్జునుడు ప్రాణం కోరుకునే కర్ణుడు మిమ్మల్ని రథసారథిగా స్వీకరిస్తాడు. మీరు అర్జునుడు మరణానికి కారణం అవుతారా లేకపోతే ఆయన్ని కాపాడుతారా? ఈ విషయం నేను అడగకూడదు, అయినా కూడా అడుగుతున్నాను. శల్య ఇలాగా అంటారు: నన్ను మోసగించి దుర్యోధనుడికి మాట ఇచ్చేలాగా చేశాడు. యుద్ధంలో మీకు వ్యతిరేకంగా ఉండేలాగా. కానీ ఎప్పుడైతే కర్ణుడు అర్జునుడిపై దాడి చేస్తాడో నేను కర్ణుడి రథసారథిగా ఉంటే అర్జునుడిని కాపాడుతాను. భయపడమాక. మీరు మరియు ద్రౌపది పడిన బాధలు అవమానాలకి తొందరలోనే ప్రతీకారం తీర్చుకుంటారు. శుభం మీ వైపే ఉంటది. ఎవరు కూడా జరగబోయే రాతని మార్చలేరు. నేను తప్పుగా ప్రవర్తించాను, నన్ను సహించండి. ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఒక మనిషి ఎంత తెలివైన వాడు గొప్పవాడు అయినా సరే తప్పు చేయవచ్చు. ఈ ప్రపంచంలో జీవితంలో మంచి మనుషులు కూడా కొన్నిసార్లు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే చెడుని నివారించాలి అనుకుంటే వినయం మరియు నిరంతర అప్రమత్త ఖచ్చితంగా అవసరం. మహాభారతంలో
ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.